యాడి బాపుగఢ్ దేవస్థానంలో ఇచ్చిన మాట ప్రకారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ నీటి వసతి కల్పించి బోరు మోటార్ను అందించి దాహార్తి తీర్చేందుకు చేయూత అందించారు. దీనిపై విఠల్ నాయక్ దేవస్థానం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మండలం కందనెల్లి గ్రామ సమీపంలో వెలిసిన యాడి బాపుగఢ్ దేవస్థానంలో త్రాగునీటి కోసం విఠల్ నాయక్ 1,14,000 రూపాయలతో బోరు మోటార్ వేయించి భక్తులకు ప్రయాణికులకు త్రాగునీటిని అందించి దాహార్తిని తీర్చేందుకు చేయూతనందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవం నుంచి దైవ మార్గంలో వెళ్తున్న మిత్రుడు సురేందర్ రాథోడ్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక యాడి బాపుగఢ్ దేవస్థానంలో పూజారిగా దేవుని సేవ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. నిస్వార్థంగా డబ్బులకు ఆశపడకుండా భక్తులకు సేవ చేయడం ఆయన వల్లనే అవుతుందని విఠల్ నాయక్ కొనియాడారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా దేవాలయం నిర్వాహకులు సురేందర్ రాథోడ్ దంపతులు మాట్లాడుతూ మా కోరిక మేరకు అడిగిన వెంటనే త్రాగునీటి కోసం 1,14,000 రూపాయలతో బోరు వేయించి మోటార్ను ఏర్పాటు చేసి త్రాగునీటిని అందించిన గొప్ప నాయకుడని, దేవుడు ఆయనను చల్లగా చూడాలని, అష్టైశ్వర్యాలతో జీవించాలని వారు ప్రార్థించారు. వాళ్ళని కల్పిస్తున్నాము. ఎక్కడ అనేటటువంటి దేవాలయాల నిర్మాణం అనేటటువంటి శివాలయం, సేవాలయం, అమ్మవారి, జగదంబ, భవానీ మాతల దేవాలయాలు చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నాము. సుమారు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పెద్దగా నిర్మాణం అనేటటువంటి జరుగుతుంది. ఈ దేవాలయాల నిర్మాణానికి దాతలు, భక్తులు, ప్రజలు వాళ్లకు తోచినటువంటి వస్తు రూపంలో కానీ, చందా రూపంలో, నగదు రూపంలో కానీ వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా సహకారాలు అందించి ఈ ధర్మస్థాపన కార్యక్రమానికి ముందు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సంవత్సరం నుంచి మరి ఉద్యమంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కూడా చాలా మహామేధావి. మరి గతంలో కూడా ఉద్యమం లోపల ఆయన పేరు చెప్తే ఇక్కడ ఉన్న జిల్లా లోపల అరలయ్యే పని లోపల ఆయన పూర్తి పేరు గోవింద్ నాయక్ రాథోడ్. గతంలో కూడా విప్లవ ఉద్యమంలో కూడా పనిచేసిండు. కానీ దాని తర్వాత ఎన్నో ఉద్యమం చేసి లాస్ట్కు యొక్క ఆధ్యాత్మిక దేవస్థానంగా ఆయన మనకు పూజారిగా మారి ఈరోజు నిస్వార్థంగా, వాస్తవంగా చెప్పాలంటే మరి ఈరోజు భూముల రేటు చూసుకుంటే చాలా రేట్లు కోట్లు వస్తున్నాయి. అయినా కూడా ఆయన డబ్బుకు ఆశ పడకుండా మరి డబ్బు సంపాదించాలంటే దాదాపుగా ఆయన ఒక 100 కోట్లు సంపాదిస్తుండే ఈ పాటికి. కానీ ఎప్పుడు కూడా డబ్బుకు ఆయన లొంగలేడు. డబ్బు కూడా ఎప్పుడు కూడా శాశ్వతం కాదన్నాడు. మరి ఈరోజు ఇక్కడ దాదాపుగా ఒక 2009 లోపల మొట్టమొదటిసారి ఇక్కడ పూజ అయింది. మరి ఆ పూజకు నేను కూడా వచ్చిన, రామరావు మహారాజు కూడా వచ్చిర్రు. మరి చాలా రోజుల నుంచి ఇక్కడ మరి తోల్మాముడి నుంచి మన జైరాబాద్ నుంచి భక్తులు, శివస్వాములు అయినా, అయ్యప్ప స్వామి అయినా, ఎవరైనా ఇట్లా పోయేట వాళ్ళు కూడా నీళ్ళ నుంచి చాలా ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ వ్యవస్థాపకుడు మన సురేంద్ర నాయక్, మా చెల్లెళ్ళు శాంతాబాయి, మరి వాళ్ళ బంధువులు కూడా అడిగారు. మొన్న నేను బంజారా మరొక పుట్టినరోజుకు వచ్చడం జరిగినప్పుడు చెప్పిన, ఏది ఉన్నా నేను నా తరపు నుంచి మీకు ఖచ్చితంగా బోర్ వేయిస్తా, బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పిస్తాను ఒక మాట ప్రకారం ఈరోజు మన ఈ యాడి బాపు గట్లలో బోరు వేయడం జరిగింది. బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పించడం జరిగింది. దాదాపుగా మరి 1,14,000 రూపాయలు ఖర్చు అయింది. మరి ఈ గుడికి మనము ఒక స్వచ్ఛందంగా నేను ఇస్తాను. ఎందుకంటే ఆయన చాలా కష్టజీవి. మరి ఆ రోజు నుంచి కూడా చాలా కష్టపడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ పుణ్యక్షేత్రంగా ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రంకు మరి ఈయననే కట్టవలసిన గుడి అవసరం లేదు. ఈయన ఒక దేవుడు భక్తుల కూడా ఎవరైనా రూపంలో వచ్చి కూడా ఇవన్నీ దేవస్థానం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏది ఉన్నా నా తరపు నుంచి మన సురేందర్ రాథోడ్ కానీ, మా చెల్లెలు కానీ, మా బంధువులకు ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం వచ్చినా రేపు నా వంతు కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా నేను ఖచ్చితంగా సాయం చేస్తాను అనుకుంటూ జై హింద్. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.